హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నాగల చవితి పండగని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఫుల్ లెంత్గా అప్లోడ్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. డే 1 డే 2 సెలబ్రేట్ చేసుకున్నాను. మా మమ్మీ సైడ్ అయితే 2 days సెలబ్రేట్ చేస్తారు. సో అలా డే 1 అయితే నూగు ముద్దలు చలవ పిండి పెట్టి పాలు పోసి సెలబ్రేట్ చేసుకుంటారు. డే 2 అయితే నైవేద్యంగా అన్నము, పరమాన్నము, పాయసము అలా తీసుకొచ్చి నైవేద్యంగా పెడతారు. సో ఇది మా మమ్మీ సైడ్ డే 1 డే 2 సెలబ్రేషన్స్ అనమాట. బట్ డే 2 నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళ సైడ్ అయితే ఒక డేనే సెలబ్రేట్ చేస్తారు. అది కూడా నువ్వు ముద్దలు చలవపిండి పెట్టి వీళ్ళ సైడు చీర పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో అలా మా పిన్ని నాగుల కట్టకి చీర పెట్టి పాలు పోసి సెలబ్రేట్ చేశారు. మా మమ్మీ వాళ్ళైతే 2 days చేస్తారు. కానీ అమ్మ సైడ్ చీర పెట్టడం అలా ఏం లేదు అనమాట. సో ఎవరి సైడ్ ఎలా ఉంటే అలా చేస్తారు కదా. అలా ఈ పండగని మా మమ్మీ వాళ్ళైతే 2 days, మా పిన్ని వాళ్ళైతే 1 dayనే చేస్తారు. ఇంతకీ మీ సైడ్ ఈ పండగని ఎలా సెలబ్రేట్ చేస్తారు? కొంతమంది ఈ పండగని వారాలు పట్టుకొని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మామూలుగా విలేజెస్లో అయితే పుట్టకెళ్ళి పాలు పోయడం అలా ఉంటుంది కదా. కానీ ఇంకా టౌన్లో మనకు ఇలా నాగుల కట్టలే ఉంటాయి కాబట్టి సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా పిన్ని వాళ్ళ ఇంట్లో అయినా నాగుల కట్టకే వెళ్ళి పాలు పోసాము. ఇంతకీ మీరు నాగల చవితిని సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ పండగని మీరు ఎలా చేశారు? చాలామంది ఇది 1 day చేస్తారు, కొంతమంది 2 days చేస్తారు, ఇంకొంతమంది వారాలు పట్టుకొని చేస్తారంట. సో మీరు ఇంతకీ ఎలా చేస్తారు? అండ్ ఇంకొంతమంది అయితే కార్తీక మాసంలో వచ్చే నాగల చవితికి పాలు పోస్తారు. సో మేమైతే శ్రావణ మాసంలో వచ్చే నాగల చవితికి ఈ పండగని జరుపుకుంటాము. సో ఇలా మా సైడు ఈ పండగని చేసుకున్నాము. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ పూసిన దారంని పెట్టి తర్వాత పాలు పోసొచ్చాక అవి చేతికైతే కట్టుకుంటాం అనమాట. అండ్ అక్కడ పెట్టిన చీరను కూడా మనం తెచ్చుకొని తర్వాత కట్టుకోవచ్చు. సో ఇది మేము జరుపుకున్న నాగల చవితి పండగ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది అన్నమాట ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.